ఒకరోజు ఒక వ్యక్తిని ఒక మెంటర్ కలిశారు. మీ ఆరోగ్యానికి సమయం కేటాయించకపోతే రోగానికి సమయం కేటాయించాల్సి వస్తుంది. మరి ఆ షెడ్యూల్ మీ నియంత్రణలో ఉండదు అని చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ వ్యక్తికి అర్థం కాలేదు. ఆరోగ్యంగా ఉండడం అంటే అనారోగ్యంగా లేకపోవడమే అనుకొని ఒత్తిడి పెంచుకొని భోజనం మానేసి నిద్రను నిర్లక్ష్యం చేసి దానిని గ్రైండ్ మోడ్ అని పిలుచుకుంటూ కష్టపడుతున్నాను అని భ్రమలో బ్రతికారు. తెలుసుకున్నారు. మన శరీరం అప్పులు ఎప్పుడూ వసూలు చేస్తుంది. మనం విశ్రాంతి తీసుకున్నా, తీసుకోకపోయినా అది లెక్క వేసుకుంటూనే ఉంటుంది. ఆ లెక్కను లెక్క వేయటం రాకుంటే ప్రతిరోజు ఒక గంట ఆరోగ్యంగా ఉండడానికి కేటాయించుకోవడం చాలా కష్టం. కానీ హాస్పిటల్‌లో గంటల తరబడి గడపడం చాలా సులభం. ప్రతిరోజు ఒక గంట వ్యాయామం కోసం కేటాయించడం చాలా కష్టం. కానీ ఆపరేషన్ చేయించుకొని జీవితాంతం బాధపడటం చాలా సులభం. మంచినీళ్ళు తాగడం చాలా కష్టం. కానీ ఇంజెక్షన్లు, మందులు మింగటం చాలా సులభం. దీనంతటికీ పరిష్కారం మన చేతుల్లో ఉన్న 24 గంటల్లో కొంత సమయం మన ఆరోగ్యానికి కేటాయించడం. ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్‌ని ఛేదించి ఒక యాక్టివ్ అండ్ రెగ్యులర్ లైఫ్ స్టైల్‌ని క్రియేట్ చేసుకోవటం ఉత్తమమైన మార్గం. ఎందుకంటే ఒక్కటి ఆరోగ్యం ఒక్కటి లేకుంటే మిగతావన్నీ సున్నా.